ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. మొత్తానికి ఢిల్లీ తీర్పు అయితే ప్రజలు చాలా స్పష్టంగా ఇచ్చారని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఏమాత్రం తేడా లేకుండా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది 45 స్థానాల్లో, అలాగే ఆప్ 25 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కీలక నేతలంతా కూడా ప్రారంభంలో వెనుకంజలో ఉన్న, ఇప్పుడు అందరూ కూడా ముందంజలో ఉన్నారు. మరి చివరి వరకు వేచి చూడండి, ఆప్ గెలుపు తథ్యమని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ స్ట్రాటజీస్ చూస్తూ ఉంటే కనుక బీజేపీ గెలుపు ఖాయమే అనే ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది. బట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా అనౌన్స్మెంట్ అనేది చేసే అవకాశం ఉండదు కనుక ప్రస్తుతానికైతే బీజేపీ హవాయినే కొనసాగిస్తోంది. ఒకటి చెప్పండి ఇందిరా గారు, రిజల్ట్స్లో అంటే ఓటింగ్ పర్సంటేజ్లో కూడా ఒక 2-3% తగ్గింది అన్నది కూడా బీజేపీకి కలిసి వచ్చిందా గత ఎలక్షన్తో పోల్చుకుంటే? ఢిల్లీ ఎలక్షన్ మీరు గమనించినట్లయితే అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది అక్కడ యాప్, నేషనల్ అధికారంలో ఉంది బీజేపీ. సో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర అక్కడ చాలా తక్కువగా ఉంది. స్కోప్ అంటే పబ్లిక్ జనరల్గా పవర్ ఎవరిదైతే ఉందో ఆ మధ్య మాత్రమే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు ఇమీడియట్గా మొన్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఢిల్లీ పాలిటిక్స్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే అక్కడ కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సెంట్రల్ చేతిలోనే ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో పవర్ ఉంటుంది. సో కాబట్టి అక్కడ లోకల్ ఏర్పడేటువంటి వాళ్ళు కూడా ఆ సంక్షేమాన్ని అందించే దాంట్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉన్నది వాస్తవం. గతంలో మేమున్నప్పుడు అంటే షీలా దీక్షిత్ గారు ఉన్నప్పుడు యూపీఏ 1 and 2 15 years ఆమె కంటిన్యూ ఉండింది. సో ఆ సందర్భంలో రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒకటిగానే ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. అక్కడ మీరు గమనించినట్లయితే షీలా దీక్షిత్ గారి టైంలో జరిగినటువంటివి ఇప్పటి వరకు ఉన్నది కూడా అది. కేజ్రీవాల్ గారు వచ్చినాక కొంత హెల్త్, ఎడ్యుకేషన్, ఆ మౌలా క్లినిక్లు కొంచెం సంబంధించినటువంటి కొంత వర్క్ అయినా చేస్తున్నారు. సో అంత ముందుకు కావాల్సిన పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇదంతా కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటివి అక్కడ ఉన్నటువంటివి. సో అట్లాంటప్పుడు దీంట్లో కాంగ్రెస్ పార్టీని పావుగా చేసి కాంగ్రెస్ పార్టీతో తప్పిదం చేస్తుంది అనే విధంగా మాట్లాడడం సరైనది కాదంటాను నేను. ఎందుకనంటే ఎప్పుడు కూడా ప్రజలు ఎవరికి ప్రేయారిటీ ఎక్కువగా ఉందో వాళ్ళ వైపుకి మొగ్గు చూపుతారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా మీరు గమనించండి, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. 2 నేషనల్ పార్టీల మధ్య నేషనల్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. బీఆర్ఎస్ పార్టీకి స్థానికంగా ఓట్ బ్యాంక్ ఉన్నా వాళ్ళకి క్యాడర్ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి 0 ఇచ్చారు. నేషనల్ పార్టీ 2 నేషనల్ పార్టీకి, ఒక నేషనల్ పార్టీ రాష్ట్రంలో ఉంది, ఇంకో నేషనల్ పార్టీ దేశంలో ఉంది. సో ఆటోమేటిక్గా ఈ 2 పార్టీల మధ్యన ఆ ఎన్నికను చూశారు. సో ఇప్పుడు అది కూడా అదే రకంగానే తప్ప ఇక్కడ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద విఫలమైనట్టుగా వాళ్ళు మాట్లాడే విధానం సరి అయినది కాదు. అలా చెప్పాల్సి వస్తే ఇంకా నేను చాలా చెప్పాలి వాళ్ళకి. మీరు ఇందాకైనా కేటీఆర్ నా ట్విట్టర్లో ట్వీట్ చేస్తే ఆ ట్వీట్కి నేను కనీసం ఏమున్నా చూసి ట్వీట్ చేద్దామని చూస్తే నన్ను బ్లాక్ చేశాడు కేటీఆర్. నన్ను దాంట్లో బ్లాక్ చేశాడు. అంటే నాకు భయపడుతున్నట్టే కదా వాళ్ళు. నీ ఓటమి నీడ ఒప్పుకున్నావు కేటీఆర్ గారికి, దాన్ని స్క్రీన్ షాట్ కొట్టి మీకు రాజ్ న్యూస్ ముందు నేను చూపిస్తున్నాను. అంతే కదా. అంటే ఇప్పుడు విమర్శను రిసీవ్ చేసుకోవాలన్నప్పుడు నువ్వు అసలు దాన్ని ట్వీటే చేయొద్దు. అదే కదా లీడర్కున్న లక్షణమే కదా. మీరు లీడర్లు కాదని అర్థమైపోయింది దీన్ని బట్టి. డిపెండెన్స్ అంటే అయ్య ద్వారా వచ్చిన లీడర్లు కాబట్టి గిట్లున్నారు, మేము ప్రజల నుంచి వస్తున్నాం కాబట్టి గిట్లున్నామని చెప్తున్నా. కాబట్టి కేటీఆర్ గారు ఇకనైనా మీరు మారండి. ఒకరి కోసం ఎవరినో మెప్పు పొందడం కోసం, ఒకరిని మోయడం కోసము నీ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పదలుచుకున్నా. సో అల్టిమేట్గా దేశ రాజకీయాలలో 2 నేషనల్ పార్టీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నది అక్షర సత్యం, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ తనకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దీనిని కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్లేసెస్లో కొంత వీక్ అయిందన్నమాట వాస్తవం ఈ 10 సంవత్సరాల కాలంలో. ఆ వీక్ అయిన దగ్గర మేము రీప్లేస్ చేసుకోవడం కోసం అక్కడ ప్రాంతీయ పార్టీయా లేదంటే నేషనల్గా ఉన్న ఇంకొక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంటే ఆ పార్టీతోనే ఉండి అందరు కలిసి కూటమిగా ఏర్పడినప్పుడు కూటమిలో ఉండాల్సినటువంటి వాళ్ళు కూటమిలో పార్టిసిపేట్ అయ్యి సీరియస్గా ఉంటే అది చాలా బ్రహ్మాండంగా మంచి రిజల్ట్ ఉంటుంది మనం అనుకున్నట్టుగా. బట్ కొద్ది మంది వాళ్ళ యొక్క అవకాశాల కోసము, వాళ్ళు ఎక్స్ట్రాంగ్ అని చూపించుకోవడం కోసము, లేదు వాళ్ళ క్యాండిడేట్లో చెప్పుకోవాలనుకున్న కొన్ని కారణాల వల్ల కొన్ని దగ్గరలో ఇబ్బంది అవుతుందన్నమాట. నేషనల్ పార్టీ మీరు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు బీజేపీని ఢీ కొట్టే కన్నా కూడా ఆప్ను ఓడించే ప్రయత్నం చేసింది కదా. ఇప్పుడు ఓటమిలో వెళ్తే కనుక కాంగ్రెస్ సురక్షితంగా ఉన్నదని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉండబట్టే లాస్ట్ టైంకి ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి కంపారిజన్ చేస్తే నా ఓట్ బ్యాంక్ షేర్ పెరిగింది అక్కడ. సో రేపు ఇక్కడ యాప్ వీక్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ నేషనల్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క తన అస్తిత్వం ఆటోమేటిక్గా అస్థిరత్వం అవుతుంది కదా. కాబట్టి దీంట్లో ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీ ఉన్న నేషనల్ పార్టీలో నీవు నాతో కలిసి రానప్పుడు నేను నా యుద్ధం నేను చేయాలి కదా, నేను పక్కన పెట్టడానికి లేదు కదా.
కాబట్టి అది నువ్వు ఆలోచించుకోవాలి. ఆ రాష్ట్రంలో బేస్ అక్కడ నీకు ఉన్నప్పుడు ఆ పవర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నేల విడిసి సాము చేసినట్టుగా ఈ రాష్ట్రంలోనే చక్కగా లేకుండా నువ్వు పక్క రాష్ట్రానికి పోయి ఆడ సరిగ్గా లేకుండా ఆడ ఆగమైపోయి ఇంకో దగ్గర పోయి ఇంకో దగ్గర ఆగమైపోయి ఇదంతా ఎవరు ఏకేమైంది? ఇలా బీఆర్ఎస్ పార్టీ చూడండి, బీఆర్ఎస్ బీఆర్ఎస్గా మెర్జ్ అయ్యి ఈ రాష్ట్రం అసలు తెలంగాణకి ఏర్పడిన దీన్ని వదిలేసి దేశమంతా తిరిగితే ఏమైంది? ఉన్న రాష్ట్రం బీకింది. ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ మీరు? కాబట్టి ఒక మాట మనం మాట్లాడేటప్పుడు నాలుగు వేలు మనకు చూపిస్తేనే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోవడానికి ఎక్కడ సిద్ధంగా లేదు. ముక్త కాంగ్రెస్ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని ఏం చేయలేకపోయింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మేము పెద్ద లీడర్లం అయిపోతాము, రాహుల్ గాంధీని విమర్శిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్ద నాయకుల మన్నలు మేము పొందుతాము, మా కేసులు మాఫీ అయితే అని అనుకుంటే అలా భ్రమ. మనం ఏం చెప్పలేము దానికి. చెప్పండి, ఇప్పుడు ఢిల్లీలో స్టార్ట్ చేసి ఇండి కూటమి విషయంలో జరిగిన